నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బుద్ధ బౌద్ధ అకాడమీ ఏర్పాటు చేస్తున్న మైత్రేయ బుద్ధ విహార్లో ఘనంగా బుద్ధ పౌర్ణమి వేడుకలు. ఎన్నికల తరువాత ఎన్డీఏ అవుట్, రాహుల్ ఇన్, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు వెల్లడి. పెండ్యాల కృష్ణబాబు మృతి తీరని లోటు, నివాళులర్పించిన హోంమంత్రి తానేటి వనిత. ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేయడం తగదు, ప్రభుత్వం యాజమాన్యాలు తక్షణం స్పందించాలి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఉపేక్షించేది లేదు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ హెచ్చరిక. నేటి యువత సన్మార్గంలో నడిచేందుకు బుద్ధుడి సూక్తులు ఆచరించాలని న్యూ మార్క్స్ కుంగ్ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు రిటైర్డ్ ఎస్పీ డాక్టర్ రాజశిఖామణి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజశిఖామణి కోరారు. వేమగిరి మైత్రేయ బుద్ధ విహార ధామంలో గురువారం బుద్ధ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మైత్రేయ బుద్ధ విహార వ్యవస్థాపకుడు మహోదయ డాక్టర్ రాజశిఖామణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన బుద్ధ పౌర్ణమి వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని అక్కడ ఉన్న మానవతా మూర్తి 84 అడుగుల బుద్ధుడి నిలువెత్తు విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ పూర్వాధికారి డిఎంఆర్ శేఖర్, ఆర్గనైజేషన్ గౌరవ చీఫ్ ప్యాట్రన్ మేజర్ డాక్టర్ ఎం రాజశేఖర్, ఆర్గనైజేషన్ యోగా అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ సివి ఫణి, బిహేవియర్ థెరపిస్ట్ డాక్టర్ శ్రీనిధి, కాకినాడ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి, జగ్గంపేట టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు దారా యేసురత్నం, ఎల్వి ప్రసాద్, మర్రి బాబ్జీ, బర్రె కొండబాబు, దాసి వెంకట్రావు, కొంకి రమేష్, కేకే సంజీవరావు, విజయపాల్, జీవి రాఘవ తదితరులు పాల్గొన్నారు. రాజశిఖామణి మాట్లాడుతూ యువతను మంచి మార్గంలో నడిపించాలని, మంచి సమాజాన్ని తీసుకువచ్చే ఉద్దేశంతో బుద్ధ బౌద్ధ అకాడమీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. బౌద్ధ ధర్మం మానవ వికాసానికి పటిష్టమైన విధానాలు కలిగి ఉందని, శాంతియుతమైన జీవనం కోసం బౌద్ధాన్ని ఆశ్రయించడమే శరణ్యమని అన్నారు. ఏటా ఒకరికి గౌరవ డాక్టరేట్ ఇవ్వాలని తాము యోచిస్తున్నట్లు వివరించారు. డిఎంఆర్ శేఖర్ మహోదయ మాట్లాడుతూ అపోహలు, అభూత కల్పనలు లేని మతం బౌద్ధ మతమని పేర్కొన్నారు. ధ్యానం ద్వారా నిజమైన జ్ఞానం లభిస్తుందన్నారు. మళ్ళా మార్షల్ ఆర్ట్స్ లాగా మనకి ఇంట్రొడ్యూస్ అయింది. కానీ మేము అనేది ఏంటంటే ఆరోగ్యము, ఒక డిసిప్లిన్ లైఫ్ లీడ్ చేస్తానే ఉద్దేశంతో ఈ సంస్థతో టైప్ చేయగలిగింది. పెద్దలు దానికి మనస్ఫూర్తిగా మాకు యాక్సెప్టెన్స్ ఇచ్చారు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా కృషి చేస్తామని. ఎందుకంటే మనము ఊరికే ఎక్కడో ఉంది, లేకపోతే బుద్ధుడు ఇట్లా చెప్పాడు, వాళ్ళు ఇట్లా చెప్పాడు, రాముడు ఇట్లా చెప్పాడు, ఎన్నెన్నో చెప్తుంటాం. కానీ వాళ్ళు చెప్పిన పద్ధతులు ఏందనేది మెయింటైన్ చేయటం అనేది మన బాధ్యత. సో ఆ బాధ్యతని వారి దగ్గరికి తీసుకొచ్చి వారికి ఒక డిసిప్లిన్ లైఫ్, డొమెస్టిక్ డిసిప్లైను, కాలేజీ డిసిప్లైను, అసలు సొసైటీ డిసిప్లిన్, ఇవన్నీ చెప్పగలిగితే ఫ్యూచర్లో ఎటువంటి ఇష్యూస్ ఉండవు. వాళ్ళు ఎదగటానికి ఒక బలవంతమైన బలం కలిగిన ఒక సిటిజన్గా తయారు కావడానికి తోడ్పాటు చేయగటం జరుగుతుందని ఇక్కడ మేమందరి తరఫున మేము తమరికి విన్నవించుకుంటున్నాము. ఎంకరేజ్ చేద్దామని ఎన్నో రకాలుగా మేము చాలా సార్లు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కానీ అది పూర్తిగా అనుకున్నది చేయలేకపోయిన మాట వాస్తవం. ఎంతో మేము సైతం అన్నట్టు కొంతవరకు ఈ బిల్డింగ్ దీని కన్స్ట్రక్షన్లో మా పాత్ర కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు మహోదయ గారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు ఉంటాం. మనందరికీ తెలిసిన విషయం, మనకి ఎందుకు అంటే దీనికి ఇంత ప్రత్యేకత, మేము కూడా ఇంత కట్టుబడి ఎందుకున్నామంటే అంబేద్కరిస్ట్గా ఆలోచించినప్పుడు ఆయన బౌద్ధ మతాన్ని ఎందుకు స్వీకరించాడని ఆలోచన ఉన్నప్పుడు ఎన్నో మతాలు ఉన్నాయి మన దేశంలో. నేను కూడా 2-3 మతాలు చూశాను. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఇంకొక మతంలో ఉంది. బట్ నేను ఒక్కడనే మా బిడ్డలు పెళ్ళిళ్ళు చేసినా లేకపోతే మా ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నా కూడా బుద్ధిజం గురించి మాట్లాడుకుంటాం. కారణం ఏంటంటే ప్రాక్టికల్గా అపోహలు, అభూత కల్పనలు లేకుండా ఉన్న మతాల్లో మొట్టమొదటిది బౌద్ధ మతం ఒక్కటే నేను అనకూడదు. కానీ ఇది ప్రాక్టికల్గా ఏ అభూత కల్పన లేకుండా, ఏది లేకుండా, గిజ్జలు లేకుండా ఉన్నది, పాటించగలిగేది, వాస్తవానికి అతి దగ్గరగా ఉన్నది. అందుకనే మన రాజ్యాంగ చట్టం కూడా రాజ్యాంగ చట్టాన్ని రాసిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మైండ్ మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్, బుద్ధిజం ఇన్ఫ్లుయెన్స్ బహుశా ప్రబుద్ధ భారత్గా తీర్చిదిద్దడానికి మన దేశాన్ని ఆ రాజ్యాంగ చట్టం రూపంలో కూడా వచ్చిందనే కొంత మా నమ్మకం. దానివల్ల నాకున్న అవగాహనతో పెద్దానికి స్కెచ్ చేసుకోండి. అంటే 84 అడుగులు బుద్ధుడికి ఎంత పాదం ఉండాలి, ఎంత ఛాతి ఉండాలి, ఎంత దండ ఉండాలి,
ఆ ముఖం ఎంత ఉండాలి, కళ్ళు ఎంత ఉండాలి, ప్రతిదీ కూడా తెలియనటువంటి మేస్త్రులతో చేయించాడు. శిల్పులు పారిపోయారు. చక్రం అని ఒక కుర్రాడు, చాలా 30 ఏళ్ళలో కుర్రాడు, అతను మంచి కుర్రాడు. ఆ చక్రం అనే ఆకులు చక్రరావు అనే కుర్రాడుతో నేను నిర్మాణంలో దగ్గరుండి చేయించుకున్నాను. ఫైనల్గా వచ్చినప్పుడు చాలా రిస్క్ పడ్డా. ఎందుకంటే చాలామంది మేస్త్రులు సొమ్ములు తీసుకుని చేస్తామని తిరుగుతూ ఉండేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కాదు. కానీ నేను అలా చేస్తూ రూపం తీసుకొచ్చాను. ఆ తర్వాత ఈ ఫైనల్ అయినాక ఈ టైల్స్ వేయడానికి మాత్రం నాకు ఇక్కడ నేను ధవళేశ్వర ఎస్ఐగా ఉండగానే భూమి కొన్నాను దీనికోసం. అప్పుడే నాకు శేఖర్ గారి పరిచయం. కానీ మళ్ళీ ఆయన పెద్ద ఆఫీసర్కి వచ్చాక నాకు టచ్లో లేను. కానీ ఒక రోజున ఆయనే నన్ను పిలిపించి నేను ఏదో ఒకటి చేస్తానంటే నేను మురికి బట్టలు తెలితే లోపలికి రానివ్వట్లేదు వదిలేసేవాళ్ళు. ఇక్కడ పనిచేసి వెళ్ళేవాడిని నేను కూలీలాగా. సరే అలాగే వెళ్ళి ఒక కాగితం ఇస్తే ఆయన 7.5 లక్షలు శాంక్షన్ చేయించారు. కానీ నాకు 5,30,000 మాత్రమే అందాయి. నేను కొంత సొమ్ము వేసుకుని ఈ టైల్స్ అన్నీ వేయించాం అన్నమాట. ఆ విధంగా దీనికి చక్కని రూపం వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని, వాగ్దానాన్ని నెరవేర్చకుండా రైతుల్ని, యువతను, ప్రజలను తీవ్రంగా మోసానికి గురి చేశారని, అందువల్ల ఇక బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు మంగళం పాడి కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడం ఖాయమని రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంతరావు అన్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ప్రతిష్ఠించే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కొత్తపేటలో శిల్పి వడియార్ తయారు చేస్తున్నారు. దాని పనులు పరిశీలించడానికి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు విహెచ్ స్థానిక రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాలలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్తో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నల్లధనం వెనక్కి తెచ్చి అకౌంట్లలో వేస్తానని, ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీలన్నీ విస్మరించడంతో పాటు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్ని బడా కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని, అన్ని రాష్ట్రాల్లో కుల గణన చేసి అందరికీ అవకాశాలు కల్పించడానికి రాహుల్ గాంధీ ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నారన్నారు. మోడీ, అమిత్ షాలు ఎన్నికల ప్రసంగాల్లో ముస్లిం, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తామని ప్రజల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈసీ అటువంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించిన వారి పరిస్థితుల్లో మార్పు రావడం లేదన్నారు. చారిత్రాత్మకమైన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో ఎన్డీఏ ప్రభుత్వం అవుట్ అవుతుందని, రాహుల్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమన్నారు. హర్షకుమార్ మాట్లాడుతూ, బీజేపీ ప్రజల్ని అన్ని విధాలుగా మోసం చేసిందని, కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. రుణమాఫీ పేరుతో మోడీ రైతులను మోసం చేసి 16 లక్షల కోట్ల కార్పొరేట్ల రుణాలను మాత్రం రద్దు చేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామినేడి మురళి తదితరులు పాల్గొన్నారు. అసలు ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ 50 years గవర్నమెంట్ ఉంది. ఏ పుస్తకాలు ఎవరిని తెప్పిండండి? ఇది ఎమోషనల్, అంటే ఓట్ల గురించి ఎమోషనల్గా మళ్ళీ రిజర్వేషన్ తీసేస్తాడు. 4% రిజర్వేషన్ ఉంటే నేను ముస్లింలకు ఇయ్యా, అది మతపారికం అంటాడు. ఏంది అది? ముస్లింలలో పేదోడు లేడు, దూదైకులోళ్ళు, సైకిల్ దుకాణాలు, పంక్చర్ కొట్టేటోళ్ళు, బండి నడిపించేటోళ్ళు, కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, రోడ్ల మీద కూర్చునేటోళ్ళు. ఆయన ఎంతసేపటికి అయోధ్య దేశంలో ఈయన ఒక్కడే అయోధ్య గుడి. అయోధ్య అసలు ద్వారం ఇప్పిన వాళ్ళు ఎవరు? అయోధ్య ద్వారం ఇప్పినప్పుడు రాజీవ్ గాంధీ. దాని గురించి నువ్వు చెప్పావు. ఎంతసేపటికి అయోధ్య ఈయన ఓటేనంటే అయోధ్యను కూలగొట్టి మళ్ళా బాబరీ మస్జిద్ని కట్టిస్తామని. ఇది ఇంతకంటే ఎమోషనల్ నేనైతే నాకు అలా ఎక్కడ చూడలేదు. కనుక యావత్ భారతదేశంలో ఇవాళ ఎన్డీఏ అవుట్ అవుతున్నది, రాహుల్ గాంధీ ఇది అవుతున్నాడు. ఇండియా కూటమి తప్పనిసరిగా గెలుస్తుంది. ఎందుకంటే ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. ఎంతసేపటికి అయోధ్య నేనే కట్టించిన ఆ రోజులలో టెక్నికల్గా ఏది మూన్ దగ్గర కూడా పోయింది ఆనాడు. ఇందిరాగాంధీ అప్పటి నుంచి నడుస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఈయననే తెచ్చినట్టు, చాంద్కే పాస్ ఈయననే పోయినట్టు చెప్తాడు. ఐఎమ్ థ్యాంక్స్ టు ఎవరు రేవంత్ రెడ్డి. నిన్న తిరుపతికి వచ్చిండు. తిరుపతిలో చాలా మంచి మాట్లాడిండు. 2 రాష్ట్రాలు బాగుండాలి, అభివృద్ధి జరగాలి, కలిసి పని చేద్దామని అంటుండు. కొత్త ముఖ్యుడు ఎవరు వచ్చినా కలిసి చేయడానికి వస్తాడు. దట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ ది కాంగ్రెస్. మేము అన్నదమ్ములుగా ఉన్నాం, అన్నదమ్ములుగా విడిపోయినాం. మీరు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, మీరు మా అన్నారు. కానీ అన్నదమ్ములు కలిసి ఉండాలి. యుద్ధం వస్తుంది, వేరు అవుతాం. కానీ యుద్ధం వచ్చినప్పుడు అన్నదమ్ములు కలుస్తారా లేదా?
అదే కల్చర్ మాది, కాంగ్రెస్ కల్చర్. ఇదే మీకు చెప్పడానికి వచ్చినా తప్పనిసరిగా ఏది తెలుగువారు ఎక్కడున్నా అభివృద్ధి చెందాలనేది మా ఆలోచన. అదే ఆలోచన తిరుపతిలో తన మనమని పుట్టేట్టుగా తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఏది మన కళ్యాణ మండపం కానీ అక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళు వస్తుండదు కానీ ఇవన్నీ కూడా జరగాలి. రిలేషన్షిప్ ప్రజలు అక్కడ తెలుగువారు అభివృద్ధి కావాలనేది నా ఉద్దేశం. మనం ఎవరన్నా ఒక లోన్ తీసుకుంటే 1 కోటి రూపాయల లోను అది కట్టేంత వరకు కూడా నోటీసులు ఇచ్చే బ్యాంకులు ఈ రోజున 16 లక్షల కోట్లు మరి ఎవరికి చేశారు, ఏం చేశారు ఖచ్చితంగా సుప్రీంకోర్టు కలుగు చేసుకుని ఖచ్చితంగా బయట పెట్టాలి. ఎందువల్లంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఆర్థిక కుంభకోణం అన్నది భారతదేశంలో జరగలేదు. అలాగే ఎలక్షన్ బాండ్స్ అన్నాయి ప్రవేశపెడితే 12,000 కోట్ల ఎలక్షన్ బాండ్స్ వస్తే 6,000 కోట్లు బీజేపీకే వచ్చినాయి. మరి మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు కూడా మరి ఏ రకంగా ఎలక్షన్స్ బాండ్స్ ఏ పార్టీలకు ఇచ్చారన్నది కూడా మనకి తెలుస్తుంది. దాని మీద కూడా ఖచ్చితంగా దర్యాప్తు అన్నది చేపట్టాలి. ఇంకా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కళ్ళ బ్యాంక్ ఖాతాలు వేస్తా అన్నాడు, నల్లధనాన్ని తీసుకొస్తా అన్నాడు. ఆ హామీని పూర్తిగా ఆయన మర్చిపోయాడు. తర్వాత డిమానిటైజేషన్ సడన్గా నోట్లన్నీ రద్దులు చేసి ఎంతోమంది ప్రాణాలు బలుకునే పరిస్థితిని ఈ దేశంలో తీసుకుని వచ్చాడు. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కరోనాలో ఆయన డప్పు కొట్టడం, కొవ్వొత్తులు వెలిగించడం తప్పితే మరి దూరంగా ఉన్న వాళ్ళని కరోనా నుంచి ఎలా కాపాడాలి, వాళ్ళని ఎలా చేరేయాలి, సోను సూద్ చేసినటువంటి పనులు కూడా కేంద్ర ప్రభుత్వం అయ్యుండి ఆ పనులు కూడా మరి కరోనాలో అందరినీ బాధ పెట్టినాడు నరేంద్ర మోడీ. చెప్తే మీరు మన భూభాగాన్ని కూడా రక్షించలేదు. అటువంటి మీరు ఫెయిల్యూర్ ప్రధాని. ఖచ్చితంగా హనుమంతరావు గారు చెప్పినట్టు ఎన్డీఏ ప్రభుత్వం రాదు ఈసారి. ఖచ్చితంగా ఈ యొక్క ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. మంచి రోజులు డెఫినెట్గా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వం కూడా ఏర్పడుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఇది ఈ దేశానికి మంచి పరిణామం అని చెప్తూ సెలవు తీసుకున్నాను. మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు పార్థివ దేహానికి రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత నివాళులర్పించారు. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో కృష్ణబాబు స్వగృహంలో ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ కృష్ణబాబు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. హోంమంత్రితో పాటు తండ్రి మాజీ ఎమ్మెల్యే జొన్నకుటి బాబాజీరావు, కుటుంబ సభ్యులు, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు నివాళులర్పించారు. తమ రాజకీయ గురువులు, శ్రేయోభిలాషులు పెండ్యాల కృష్ణబాబు మరణం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణబాబు మరణం వ్యక్తిగతంగా తనకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, భౌతికంగా ఆయన దూరమైనప్పటికీ ఆయన చేసిన సేవల రూపంలో ఎప్పటికీ చిరస్మరణీయంగా బతికే ఉంటారని పేర్కొన్నారు. కొవ్వూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో కృష్ణబాబుకి ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆయన అది రాజకీయ చరిత్రలో ఎప్పటికీ నిలిచే ఉంటుందన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, తనలాంటి నాయకులను ప్రోత్సహించి రాజకీయాల్లో కీలక స్థానాల్లో కొనసాగేలా సహకరించాలని అన్నారు. కృష్ణబాబు రాష్ట్రంలోని నాయకులందరికీ ఆదర్శప్రాయాలను కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయడమే ఘనమైన నివాళిగా భావించాలని కోరారు. భౌతికంగా దూరమైనా కూడా ఆయన ఎప్పుడూ కూడా మాతో ఉండి మా అందరికీ కూడా తోడుగా ఉంటారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ రోజున మరి రాజకీయ గురువులుగా ఉన్న కృష్ణబాబు గారు భౌతికంగా దూరమైనా కూడా వారి అందించిన సలహాలతో, వారి ఇచ్చిన గైడెన్స్తో మేము మరి వారి ఇచ్చిన మంచి ప్రోత్సాహంతోనే ఈ రోజున పార్టీల్లో నడుస్తున్నాము. మరి నిజంగా ఈ రోజున కోల్పోవడం అనేది ఆయన్ని చాలా బాధాకరమైంది. నియోజకవర్గమే కాదండి, జిల్లానే కాదు, మొత్తం వ్యక్తిగతంగా కూడా మేమంతా కూడా చాలా బాధపడుతున్నాం. ఆయన లేకపోవడం అనేది తీరని లోటు. మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన ఆత్మకి శాంతిని ఇవ్వాలని కోరుకుంటున్నాను.
పేద ప్రజలకు వరదాయిని అయిన ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదల చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు, దళిత సంఘాల నాయకులు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు తక్షణం సేవలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో వైరాల అప్పారావుతో పాటు మహిళా నాయకురాలు కండవల్లి లక్ష్మి, ప్రముఖ న్యాయవాది మర్రి బాబ్జీ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు వైద్యం చేసుకునేందుకు వరదాయిని ఆరోగ్యశ్రీ వైద్య సేవలు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం నిలుపుదల చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం వలన పేద, బడుగు, బలహీన వర్గాల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. దీనివల్ల పేద ప్రజల ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఎన్నికల కమిషన్, ఆరోగ్యశ్రీ సీఈఓ సమావేశం ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదల కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య సేవలు నిలుపుదల చేస్తూ తీసుకున్న నిర్ణయం కొన్ని నెలల గడువు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే చెల్లించి పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు తుమ్మల తాతారావు, తాళ్లూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, డాన్ సూరి, రాంప్రసాద్, రాచర్ల సుధాకర్, పెద్దపూడి ఎల్లారావు తదితరులు పాల్గొన్నారు. పేరు వైరా అప్పారావు మాదిగా. నేను ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాదిగా ఉద్యమంలో రాష్ట్ర నాయకుడిగా ఉన్నాను. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు మేము ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేస్తున్నామని నిన్న అల్టిమేటం జారీ చేశారు. అది మాకు బాధ కలిగి ప్రెస్ మీట్ పెట్టి మీ ద్వారా హాస్పిటల్ యాజమాన్యానికి, ప్రభుత్వానికి మేము తెలియపరిచేది ఏంటంటే, మీరు ఆరోగ్యశ్రీ నిలుపుదల చేస్తే పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల వారికి ఏదైనా ప్రాణహాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం 14 కోట్లు బకాయి ఉందన్నారు, వాళ్ళు 203 కోట్లు రిలీజ్ చేయాలని చెప్తున్నారు. దాన్ని మీరు అంగీకరిస్తున్నారా లేదా? అంగీకరించి వైద్యం చేస్తున్నామని చెప్పండి ఈరోజు, లేకపోతే నిలుపుదల చేస్తున్నామని చెప్పండి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకం అనేది పేద ప్రజలకు చాలా ప్రాణవాయుగా ఉన్నది, ప్రాణవాయువు నిలబెట్టేది. ఒకవేళ ఏ హాస్పిటల్లో అయినా ఆరోగ్యశ్రీ సేవలు సకాలంలో అందకుండా ఎక్కడ ఈ 175 నియోజకవర్గాలు ఎక్కడైనా ఒక ప్రాణం పోతే హత్యానేరం కింద మేము కేసు పెడతాం, ఎస్ఎస్టీ కేసు పెడతాం. అంత మాత్రం కాకుండా హాస్పిటల్నే మేము నిలదీస్తాం, అక్కడ టెంట్ కూర్చున్నాం, వైద్య సేవ నిలుపుదల చేయిస్తాం. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది పేద ప్రజలకు ఎంతో మేలు చేకూర్చేది. మా ఈ పోరాటం పేద ప్రజల కోసమే తప్ప ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు, ప్రభుత్వాన్ని పొగడాలని కాదు. ప్రైవేట్ హాస్పిటల్ అంటే మాకు వ్యతిరేకత లేదు. మేము హాస్పిటల్లో డాక్టర్లు అంటే మేము దేవుళ్ళుగా భావిస్తాం. మీరు తక్షణం ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగిస్తారా లేదా అది మీరు తెలియపరచండి. ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమండ్రి శాఖ వారిని కూడా ఈరోజు సాయంత్రం మీకు కలిసి ఒక వినతిపత్రం ఇస్తాం. మీరు తక్షణం ఆరోగ్య సేవలు నిలుపుదల చేస్తే మేము ఒప్పుకోము. దీన్ని డబ్బులు ఇవ్వకపోవడం ప్రభుత్వం తప్పు అయితే, డబ్బులు తీసుకుని ఇప్పటివరకు ఆగిన ఈ యాజమాన్యం ప్రభుత్వం దగ్గర తీసుకోవడం, నెగోసియేషన్ చేయాలి తప్ప మేము వైద్యం చేయమని ప్రజల ప్రాణాలతో ఆడుకుంటాం, చెలగాటం ఆడుతున్నట్టు ఉంది. వెంటనే ప్రైవేట్ యాజమాన్యం దీన్ని ఉపసంహరించుకుని ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించి ప్రభుత్వం డబ్బులు ఇచ్చే వరకు వెయిట్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం ఇమీడియట్గా వారు కోరిన ప్రకారంగా సగం డబ్బులు ఉన్న బాకీలో సగం డబ్బులు ఇమీడియట్గా రిలీజ్ చేసి, చీఫ్ ఎలక్షన్ కమిషన్ వారు ఈ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్య పద్ధతి జరుగుతుంది కాబట్టి మీరు బాధ్యత తీసుకుని గవర్నమెంట్కి చెప్పి ఇమీడియట్గా కొంత అమౌంట్ రిలీజ్ చేయించి ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేయవచ్చుగా. లేని వల్ల దీనివల్ల ఎస్సీ, బీసీ, మైనార్టీలు ఏమైనా ఇబ్బంది పడితే దానికి బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మరియు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యమే భరించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. అది ఇప్పుడు ప్రభుత్వ యాజమాన్యం బాధ్యత వహించి 250 కోట్లు అని చెప్తున్నారండి. కానీ 1000 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసి అవతల హాస్పిటల్ యాజమాన్యానికి కూడా మేలు చేకూర్చండి. అలాగే ఈ పేద ప్రజలకి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా విడుదల చేశారు. ఆగిపోయిన నిధులను విడుదల చేసి ఆరోగ్యశ్రీని కాపాడాలని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను.
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి కఠిన పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొనేలా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేస్తూ ఎస్పీపీ జగదీష్ ఆదేశాల మేరకు స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద మాబ్ హ్యాండ్లింగ్ మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసు అధికారులు సిబ్బంది సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ జిల్లాల్లో శాంతి భద్రతలను పర్యవేక్షించుటయే ముఖ్య ధ్యేయంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు, అడిషనల్ ఎస్పీ ఎల్ చెంచిరెడ్డి, డీఎస్పీ ఎం అంబికా ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు కేంద్ర సాయుధ బలగాలు సంయుక్తంగా పుష్కర్ ఘాట్ వద్ద మాబ్ హ్యాండ్లింగ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. అనుకోకుండా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు, హింసాత్మక చర్యలకు పాల్పడిన ఎవరైనా అల్లర్లు సృష్టిస్తున్నా అలాంటి సమయాలలో ఎలా సమయస్ఫూర్తిగా స్పందించాలి, మాబ్ను కంట్రోల్ చేయుటకు మొదటగా వార్నింగ్ ఇవ్వడం, అది వినకపోతే మెజిస్ట్రేట్ అనుమతితో టీఆర్ గ్యాస్ ప్రయోగించడం, ఉద్రిక్త పరిస్థితుల్లో తనను తాను రక్షించుకుంటూ లాఠీ చార్జ్ చేయడం, ఆ తర్వాత ఫైర్ ఇంజన్లతో వాటర్ ప్రయోగించడం, తదుపరి ప్లాస్టిక్ బుల్లెట్ ఫైరింగ్, అప్పటికీ పరిస్థితి అదుపులోకి రానిచో ఫైరింగ్ ఓపెన్ వంటివి డెమో ద్వారా ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ విధ్వంసానికి ప్రయత్నించే అల్లరి మూకలను అణిచివేసేందుకు అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేలా ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా 7 అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4వ తేదీ నన్నయ్య యూనివర్సిటీలో నిర్వర్తించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలిపారు. గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెలగపూడి నుంచి జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాలో చేపట్టనున్న ప్రణాళికలు కలెక్టర్ మాధవీలత వివరించారు. జూన్ 13న జిల్లా వ్యాప్తంగా 1577 పోలింగ్ కేంద్రాలలో పోలింగులు ప్రశాంతంగా నిర్వహించామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 16,23,149 మంది ఓటర్లలో 13,13,630 మంది వారి ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. జూన్ 4వ తేదీన ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ కోసం ప్రతి రౌండ్లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విడివిడిగా 14 చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్, సహాయ సూపర్వైజర్, ఒక మైక్రో అబ్జర్వర్ పర్యవేక్షణలో ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను అభ్యర్థులు లేదా వారు ప్రతిపాదించిన ఏజెన్సీ సమక్షంలో పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. 14 పిఎస్లకు చెందిన ఈవీఎంలు చొప్పున అసెంబ్లీ నియోజకవర్గ, పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపు సమాంతరంగా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని డిఆర్ఓజీ నరసింహులు అన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్ఓ ఛాంబర్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లా కమిటీ సభ్యులు విద్య, రెవెన్యూ, పోలీసు, విద్యుత్, వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్, ఏపీఎస్ఆర్టీసీ, పోస్టల్ తదితర శాఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. డిఆర్ఓ నరసింహులు మాట్లాడుతూ ఇంటర్ మొదటి సంవత్సరం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, ఇంటర్ రెండవ సంవత్సరం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయన్నారు. జిల్లాలో 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిలో మొదటి, రెండవ సంవత్సరానికి సంబంధించిన మొత్తం 19,794 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. మొదటి సంవత్సరం జనరల్ కింద 14,788 మంది, వొకేషనల్ కింద 801 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం జనరల్ కింద 3,624 మంది, వొకేషనల్ కింద 581 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్, గుర్తింపు ఐడి కార్డుతో పరీక్షకు గంట ముందు హాజరు కావాలన్నారు. ఆర్ఐఓ ఎన్ఎల్విఎల్ నరసింహం, జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, డిఎంహెచ్ఓ పి జాన్సన్ రాజు, ఏపీఈపీ డిసిఎల్ ఏ ఎన్వి ప్రసాద్, డీజీపీఓ డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మనకి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ 24 నుంచి మరి నెలాఖరు వరకు జరుగుతున్నాయి సార్. మార్నింగ్, ఆఫ్టర్నూన్ కూడా జరుగుతున్నాయండి. మార్చికి అయితే కనుక ఉదయం 9 to 12 ఉండేది. ఇప్పుడు ఉదయం ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్, మధ్యాహ్నం సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయండి. మార్నింగ్ 9 to 12 ఉంటుందండి మార్నింగ్ ఎగ్జాము. ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ 2:30 to 5:30 ఉంటుంది సార్. మధ్యాహ్నం 2:30 to 5:30.
ఇది మన తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 25 సెంటర్స్లో జరుగుతున్నాయండి ఈ పరీక్షలు. అయితే గవర్నమెంట్ కాలేజెస్ 11 ఉన్నాయండి 25లో, ఎయిడెడ్ కాలేజెస్ 1, సోషల్ వెల్ఫేర్ 1, తర్వాత ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ 12 సెంటర్లోనూ మొత్తం 25 సెంటర్లో జరుగుతున్నాయండి. అయితే మధ్యాహ్నం సెకండ్ ఇయర్ విద్యార్థులు తక్కువగా ఉండడం వల్ల మధ్యాహ్నం ఓన్లీ 13 సెంటర్లలో మాత్రమే జరుగుతున్నాయండి. ఆఫ్టర్నూన్ ఎగ్జామినేషన్స్ 13 సెంటర్లలోనే జరుగుతున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బుద్ధ బౌద్ధ అకాడమీ ఏర్పాటు చేస్తున్న మైత్రేయ బుద్ధ విహార్లో ఘనంగా బుద్ధ పౌర్ణమి వేడుకలు. ఎన్నికల తరువాత ఎన్డీఏ అవుట్, రాహుల్ ఇన్, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు వెల్లడి. పెండ్యాల కృష్ణబాబు మృతి తీరని లోటు, నివాళులర్పించిన హోంమంత్రి తానేటి వనిత. ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేయడం తగదు, ప్రభుత్వం యాజమాన్యాలు తక్షణం స్పందించాలి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఉపేక్షించేది లేదు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.